వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు జొన్నలతోటి, అంతకుముందు రొట్టెలు చూపించాను కదా, ఇప్పుడు జొన్నలతోటి చపాతీలు అండి. జొన్నలతో చపాతీలు ఎలా చేస్తారనుకుంటున్నారా? ఇంతకుముందు రాగి చపాతీలు కూడా చూపించాను కదా, అలాగే జొన్న చపాతీలు కూడా. కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు గోధుమలతోటి తినటం అంటే, గోధుమలు కూడా అంత మంచివి కాదంటున్నారు, గ్లూటెన్ ఉంటుంది అని చెప్తున్నారు. అందుకని చెప్పి ఇలా జొన్నలు రాగులతో కూడా చపాతీలు చేసుకున్నాం అనుకోండి, వెరైటీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు చొప్పున ఒక 3 కప్పులు తీసుకున్నాను అనమాట. దీనిలో మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి పిండి వేసేసుకుంటున్నాను. చూడండి, 3 కప్పుల నీళ్ళకి 3 కప్పులు పిండి వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా మాడిపోతుంది ఎక్కువసేపు ఉంటే. ఇదంతా నీళ్ళంతా బాగా కలిసిన తర్వాత ఆపేసుకోవాలి. ఆపేసి కొంచెం చల్లారనివ్వాలి, కొద్దిగా మరీ ఎక్కువ చల్లారకుండా, అంటే కొంచెం చేయి పట్టే అంత వేడి ఉండాలన్నమాట. లేదంటే ఇప్పుడు వెంటనే తీసామంటే గిన్నెకి అంటుకుపోద్ది. కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి తీసి ఓ ప్లేట్లోకి వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఈ వేడి కొంచెం తగ్గిపోయిందంటే దీనిలోనే కలిపేసుకోవచ్చు. చూడండి, వేడి కొంచెం తగ్గిపోయింది. దీన్ని ఇలా చక్కగా కలిపేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం లైట్గా వేడి ఉందన్నమాట, అసలు వేడి పూర్తిగా పోలేదు. ఇక కొంచెం వేడి ఉన్నప్పుడే బాగా కలుపుకుంటే ఆ బంధన అనేది బాగా వస్తుంది. చూసారా, దీన్ని ఇలా కలుపుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలిపేసేసుకోవటం అనమాట. కాదు, చపాతీ పిండిలాగా అంత నానక్కర్లేదు. అంటే ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవచ్చు అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట. దీన్ని ఉండలు చేసేసుకొని చక్కగా రొట్టెలు చపాతీలు చేసేసుకోవటమే. మీకు పులకాల్లాగా కావాలంటే కాల్చుకోవచ్చు. కాకపోతే పైన పిండిది కొంచెం తెల్లగా ఉంటుందని చెప్పి నేను ఆయిల్ కూడా కొంచెం వేస్తున్నాను. ఇగో ఇలా కలిపేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా కలుపుకోవచ్చు. చూడండి, ఈ చపాతీ పిండిలాగా చక్కగా ఇలా మర్దం చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇంకేముంది, ఉండలు చేసేసుకొని చేసేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా అయిందో. ఇలా ఉండలు ఒక్కొక్కటి ఉండలు చేసుకుంటూ చేత్తోనే దాన్ని చక్కగా ఇగో ఇలా మెత్తగా ఇలా పిసుక్కుంటూ ఇలా చేసేసుకోవాలి. పిండి మిగతాది ఆరిపోకుండా కొంచెం మూత పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటే ఆ పిండి ఆరిపోకుండా ఉంటుంది. చూడండి, ఇంకా చపాతీ పీట మీద చక్కగా చపాతీలాగా ఒత్తేసుకోవటమే. అంచుల దగ్గర కొంచెం ఒత్తుకోవాలి. అంచుల దగ్గర ఇలా ఒత్తుకొని దీన్ని పొడిపిండిలో ముంచుకొని ఇలా చపాతీలు మామూలు మన చపాతీలు గోధుమ పిండితో ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి కదా. మధ్య మధ్యలో అంటే చేతికి అంటుకోకుండా, పీటకు అంటుకోకుండా ఇలా కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా చపాతీలు చేసేసుకోవాలి. ఎంత బాగా రెడీ అయిపోయినాయి చూడండి చపాతీలు. ఇంతేనండి, చక్కగా ఎప్పుడు ఒకే వెరైటీ చేసుకోకుండా ఇలా ఒక్కో రోజు ఒక్కో వెరైటీ చేసేసుకున్నారంటే ఇంట్లో తినే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇవాళ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక ఇంట్రెస్ట్తో ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈరోజు ఏం చేస్తున్నావు అని ముందే అడుగుతారు. సస్పెన్స్గా మీరు చేసి పెట్టేసేయచ్చు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో వెరైటీ ఇలా చేసి పెడతా ఉంటే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా. అప్పుడు పేచీ పెట్టకుండా, మామూలుగా ఎప్పుడు పేచీ పెట్టేవాళ్ళు కూడా కొంచెం ఎప్పుడు ఒకే రకం బోర్ కొట్టకుండా వాళ్ళకి కూడా చక్కగా తినడానికి బాగుంటుంది. చూడండి, జొన్నలతోటి కూడా జొన్నపిండితోటి చపాతీలు రెడీ అయిపోయినాయి. ఇవి సాయంత్రం దాకున్నా కూడా మెత్తగా బాగుంటాయని, మరుసటి రోజు దాకున్నా కూడా బాగుంటాయి అనమాట. ఈ రాత్రిపూట మిగిలిపోయినాయి అనుకోండి, నేను పొద్దున పూట ఇవే తినేస్తాను బ్రేక్ఫాస్ట్కి. ఏమవ్వవు, మెత్తగానే ఉంటాయి, గట్టిగా కూడా అవ్వవు. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, చాలా బాగా రెడీ అయింది కదా. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చక్కగా మామూలు చపాతీ కంటే కూడా ఇది చాలా హెల్దీ. ఇవే చేసేసుకోవచ్చు. మీకు ఇది అలవాటు అయిందంటే అసలు రోజు ఇవే కావాలని ఇవే చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంకా మిగతావి కూడా ఇలా చేసేసుకొని పెట్టేసుకొని ఒకవైపు చేసుకుంటూ ఓ పైకి కాల్చుకోవచ్చు. లేదంటే అన్నీ చేసి ఓ ప్లేట్లో పెట్టేసుకొని మొత్తం ఒకేసారి కాల్చుకోవచ్చు. చూడండి, అంచులకి కొంచెం అలా సపోర్ట్ ఇచ్చి పగలకుండా చూసుకుంటే తర్వాత ఇంకా ఏముంది, ఈజీగా వచ్చేస్తుంది. వేడి నీళ్ళు పోసుకొని బాగా పిసుక్కోవాలండి పిండి. అదేను, అంతకంటే ఇంకా వేరే ఇంకేం ఇందులో లేదు. చక్కగా బాగా కలుపుకొని చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే ఇది మరి మన బలమంతా ఉపయోగించి ఇలా రుద్దకూడదు, కొంచెం నిదానంగా చక్కగా రుద్దుకోవాలి. రుద్దుకుంటే చక్కగా చూడండి, అంచులు కూడా పగలకుండా ఎంత బాగా వస్తాయో, చాలా బాగా వస్తాయి. ఇలా చేసేసుకుంటే అసలు మనకి రోజు చపాతీలు తిన్నా కూడా బోర్ అనిపించదు.
అంటే ఎప్పుడు ఒకే రకమైన చపాతీ తింటే బోర్గా అనిపిస్తుంది. ఇలా డిఫరెంట్గా తిన్నప్పుడు మనకు అసలు బోరే ఉండదు. చూడండి, అన్ని వైపులా తిప్పుకుంటూ కొంచెం ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను, ఎక్కువ కూడా వేయనమాట, ఒక పావు స్పూను అంతే. ఇలా వేసేది అంటే మీరు ఇలా పుల్కల్లాగా కావాలంటే ఇలాగే కాల్చుకొని తీసేసుకోవచ్చు. కొంచెం పైన పూత పిండి ఉంటుంది కదా, కొంచెం తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఒక పావు స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా కూడా కొంచెం డ్రాప్స్ లాగానే వేసుకున్నాను చూడండి. వేసేసుకొని రెండు వైపులా కాలిన తర్వాత చక్కగా తీసేసుకున్నామంటే ఇది మంచి గ్రేవీ కర్రీతో, పప్పుతో తినొచ్చు. అలాగే గ్రేవీ కర్రీతో కుర్మాల టైప్లో అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. చక్కగా కుర్మాలు లాంటివి, లేదంటే నాన్ వెజిటేరియన్స్కి చక్కగా చికెను అలాంటివి తిన్నారంటే అసలు చాలా బాగుంటాయి. అలాగే చాలా హెల్తీ కూడా. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో, మామూలు చపాతీలాగా అనిపిస్తున్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.